కాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మధ్యప్రదేశ్లో దుర్గామాత విగ్రహ నిమజ్జన వేడుకల సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ ఘటనలో మరికొందరు గల్లంతయ్యారు. పండగ పూట జరిగిన ఈ దుర్ఘటనతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖండ్వా జిల్లాలోని పంధానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జంబ్లీ గ్రామానికి చెందిన సుమారు 25 మంది భక్తులు దుర్గామాత విగ్రహంతో ట్రాక్టర్ ట్రాలీలో నిమజ్జనం కోసం బయలుదేరారు. మార్గ మధ్యంలో ఓ ఇరుకైన కల్వర్టును దాటుతుండగా అధిక బరువు కారణంగా ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికి తీయగా వారిలో 8 మంది చిన్నారులే ఉండటం అందరినీ కలచివేసింది. వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. చెరువులో మునిగిపోయిన ట్రాలీని బయటకు తీసేందుకు ప్రొక్లైన్ను ఉపయోగించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందిస్తామని ఆయన ప్రకటించారు.